పెద్దవాళ్ళల్లో మీరు అడిగినట్టు రోజువారీ ఎలాంటి ప్రభావం ఉంటుంది అంటే, ఇందాక మనం అనుకున్నట్టు ఉద్యోగంలో వాళ్ళ పర్ఫార్మెన్స్లో సమస్యలు వస్తూ ఉంటాయి. సో రెండవది రిలేషన్షిప్స్లో చాలా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. మీరు గమనిస్తే ఈ కాలంలో యంగ్ జనరేషన్లో ఎక్కువ చూస్తున్నాం. ఇదేంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ ఉండడం, లేదా లివింగ్ టుగెదర్లో ఉండే వాళ్ళలో మిస్అండర్స్టాండింగ్స్ ఉండడం కానివ్వండి. సో పెళ్ళైన తర్వాత పుట్టింటి వాళ్ళకి అమ్మాయికి ఎక్కువ డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. అప్పటి వరకు మా నాన్న హీరో, మా అమ్మ హీరో నా లైఫ్లో అని చెప్పిన అమ్మాయి పెళ్ళి అవ్వగానే రిలేషన్షిప్లో డిఫరెన్స్ వస్తూ ఉంటాయి. సో ఈ మిస్అండర్స్టాండింగ్స్ అనేది రిలేషన్షిప్లో ఎక్కువ పెరుగుతూ ఉంటాయి ఈ ADHD వలన. ఏదైతే ఇద్దరు కపుల్ ఆర్ ఇద్దరు ఇండివిజువల్స్ ఆర్ ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఇద్దరు వ్యక్తుల మధ్య రిలేషన్ ఏదన్నా అవ్వచ్చు, వాళ్ళ రిలేషన్షిప్లో అండర్స్టాండింగ్ ప్రాబ్లం వస్తూ ఉంది అని అంటే ఫస్ట్ రీజన్ ఈజ్ ADHD. ADHDని కనుక వాళ్ళు ట్రీట్ చేసుకోగలిగినట్లయితే ఖచ్చితంగా వీళ్ళ రిలేషన్షిప్ బాండింగ్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది.